టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన అక్కినేని నాగార్జునకు గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ వద్ద అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై నాగార్జున కాస్త సీరియస్గానే స్పందించారు. న్యాయం కోసం తాను కోర్టుకు వెళ్తానని అన్నారు. తమ ప్రతిష్టను దిగజార్చేందుకు అధికారులు ఇలా చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జునకు సమంత శాపం తగలడం వల్లే ఇలా జరిగిందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కినేని ఇంట ఈ మధ్య గ్రాండ్గా నిశ్చితార్థం వేడుక జరిగింది. అక్కినేని హీరో నాగ చైతన్య, టాలీవుడ్ హీరోయిన్ శోభిత జంటకు పెళ్లైన వార్త వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు. సమంత, నాగ చైతన్య ఎప్పటికైనా మళ్ళీ కలుసుకుంటారని అందరూ ఎదురు చూశారు. కానీ అది జరగకపోగా మధ్యలో శోభిత ఎంట్రీ ఇచ్చేసరికి చైసం ఫ్యాన్స్ కాస్త షాక్ అయ్యారు. ఏదేమైనా సమంతకు తీరని అన్యాయమే జరిగిందని చైసం ఫ్యాన్స్ తమ బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో అదంతా సమంత శాపం వల్లే జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడం అనేది నాగార్జునకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఆ హాల్ను చాలా మంది బుక్ చేసుకున్న వారు ఉన్నారు. అడ్వాన్సులు చెల్లించిన వారంతా కూడా ఉన్నారు. ఆ హాల్ కూల్చడంతో భారం మొత్తం నాగ్ పైన పడుతుంది. పైగా మీడియా ముందుకు వచ్చేందుకు నాగ్ సార్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. సరిగ్గా బిగ్ బాస్ మొదలవడానికి ముందు నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఈ ఘటన జరగడం నాగార్జునకు పెద్ద మైనస్ అని చెప్పాలి. నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు వారిని కలిపేందుకు నాగార్జున అస్సలు ప్రయత్నం చేయలేదని, పైగా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ను దగ్గరుండి మరీ జరిపించాడని నాగ్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారట. సమంతకు జరిగిన అన్యాయం వల్ల శామ్ శాపం తగిలి నాగార్జునకు ఇలా జరిగిందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.